ఇది పాములు రాకుండా ఉంటుందంట చెట్టు. అది నేను ఎతికి చాలా రోజుల నుంచి ఎతికి ఒకసారి చిక్కి తీసుకొచ్చాను. ఈ కాయలు చూడండి, దనపకాయలు లాగా ఉంటాయి. మనం దనప చెట్టు వేస్తాం కూడా, ఎద్దల మేతకేమగా జనప నారుతోటి ఈ తయారు చేస్తారు. అది బుట్టలు, ఈ ప్లేట్లు లాంటివి తయారు చేస్తారు జనప నారుతోటి. హ్యాండ్ బ్యాగ్లు. ఈ కాయ చెట్టు ఎందుకంటే మా మామ పొలం ఉంది కదా అప్పుడు. ఈ చెట్టు కాదు, అది ఇది కాదులే, జనపనారు చెట్టు. అదే కాయలు పాము చెట్టు అంటే నేను అందరం చెప్తా. జనపనారు చెట్టు లాగా ఉంటుంది, ఆకులు కాయలు పొడుగ్గా ఉంటాయి. ఏమో కొంచెం ఏంటి ఉత్తరైన ఆకులు లాగా ఉంటాయి. కాయలేమో జనపనారు కాయలు లాగా ఉంటాయి. చూడండి, మీరు ఎప్పుడైనా చూసారా జనపనారు కాయలు లాంటి కాయలు? జనపనారు చెట్లు కూడా చూసుంటారు దాదాపు ఇప్పుడు వాళ్ళు. మనం అంటే పొలం వెళ్ళాము కాబట్టి. అవును, పొలం వెళ్ళి అందరూ ఎద్దలకు మేత కోసుకునే వాళ్ళు. అందరూ ఎద్దలకు మేత పెట్టేవాళ్ళు. జనపనారు ఎల్లో కలర్ పూలు, ఇవేమో వైట్ పూలు. ఇవే వైట్ పూలు. మన ఇవంటే ఇది కూడా ఐసాకు పూలు లాగా వైట్ పూలు. ఇవి చిన్న చిన్నవి ఐస్ పూలు లాగా ఐసాకు పూలు ఉంటాయి చూడు, ఈ తెడ్డులు లాగా అట్లా ఉన్నాయి. పెద్ద చెట్లు అవుతాయా? అందరితో అవుతాయి, మిరప చెట్లు లాగా అవుతాయి. మిరప చెట్లు ఎప్పుడు పోయినసారి తీసుకొచ్చేసాను, బతకలేదు ఎండలు అయ్యి. మళ్ళీ తెచ్చి 3 రోజులు అయింది. రమా చెట్టు కావాలంటే ఇప్పుడు కింద పెడతావు, ఇక్కడే పెడతా. నేడు కదా, ఎండాకాలం కదా. అక్కడ గోడవతలు పెడతా. ఎందుకంటే అక్కడ తోటలో పెడితే బతుకు. నీడ పెట్టాలి కదా, ఇప్పుడు ఎండాకాలం కదా, అందుకోసం. అదే నేను ఓపెన్ ఇచ్చారు వేరే వాళ్ళు, మా చుట్టాలు ఉప్పులు పాడు వెళ్ళి తీసుకొచ్చారు. నాకు ఎక్కడ గోధి చెట్లు కొత్త కంట్లో పడితే తీసుకొస్తా కదా. కొందామని చూసినా కూడా చిక్కులా. అవతల ఉప్పుల పాటలో పోయినసారి ఆడే తెచ్చాను, బతకలేదు. మళ్ళీ ఇప్పుడు ఆడే తెచ్చాను. మా ఊరు దొరకని వెళ్ళం కదా, ఏదైనా ఫంక్షన్ అయితేనే వెళ్ళే. మన వీళ్ళ ఫంక్షన్ అయితేనే వెళ్ళా. తెలుసా ఎవరికన్నా చెట్టు పాముల చెట్టు అని? ఇదిగోండి కాయలు చూడండి. ఈ కాయలు ఉండే చెట్టు కూడా తెలుసు, పాములు ఉండే చెట్టు అని మనకు తెలియదు. ఈ కాయలు ఈ చెట్టు దబక్కని కనపడదులే, అది జనపనారు చెట్టు అనుకుంటా దబక్కని చూసి. ఇవేమో ఐసాకు పూలు లాగా ఉంటాయి. ఐసాకు కూడా అట్టా ఉంటాయి కదా, కత్తుల్లాగా అట్లా ఉన్నాయి ఈ పూలు. నువ్వు వేసిన చెట్టు ఇచ్చి అలాది అలా. నల్లేరా? నల్లేరు కాదు, నల్లేరు నేను అసలు తీసుకెళ్ళలేదు. ఏం చెట్టు తీసుకెళ్ళా? పూల చెట్టు, శంకు పూల చెట్ట. బతుకుతాయి ఎవరు బతుకుతాయి. కుమారక్కాయ కూడా అడుగుతుంది శంకు పూల చెట్టు ఇవ్వమని. ఈ బతుకుని ఈ బతికితే ఇత్తులు రాలి, ఇవన్నీ రాలి. ఇట్లా ఉండవు పచ్చిత్తనాలు వేసే బతుకులు. చెట్టునే రాలిపోయి వాటిందుకు అయ్యే మొక్కలు వస్తేనే మనకు మొక్కలు. ఈ కాయలు తుంచి మనము చెట్లు నాటాలంటే రావు. పోయినసారి చూసా ఇన్ని కాయలు తెచ్చా మొక్కలు మలవలో, వాటంతా అయిపడి ఇవేమో అందరికి వస్తాయి రాలి చెట్లు. ఇదిగోండి పాములు ఉంటాయి కదా కింద, చెట్లు వేసుకునే వాళ్ళందరికీ ఇట్లాంటి చెట్టు ఒకటి తెచ్చుకొని నాటుకోండి, భయం లేకుండా ఉంటుంది. ఒకసారి పాము కలిసింది కదా, తెలుసు కదా మీ అందరికి. అందుకే చెట్లు పాములు తిరుగుతానే ఉంటాయి, తిరుగుతానే ఉంటాయి. నాకంటే పొలంలో పాములు చూస్తాను కాబట్టి అలవాటు, నాకు భయం ఉంటుంది. కానీ పాము వచ్చిపోయిన దాడా తెలుసుద్ది నాకు, ఆ మట్టిలో తిరిగినవన్నీ దాడాలు తెలుసుద్ది కాబట్టి నేను కనిపెట్టి సందడి చేసుకుంటే వెళ్తా చెట్లు. అండి మీరు కూడా ఇది ఒక చెట్టు వేసుకొని మీరు కూడా భయం లేకుండా ఉండండి. ఒక చెట్టు వేసుకుంటే అదే 10 చెట్లు అవుతుంది, విత్తనాలు రాలి. థ్యాంక్ యూ.